ఇటీవల కాలంలో మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర రాష్ట్రాల కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 31 డివిజన్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ యూపీహెచ్సి 14-15 సంవత్సరాల బాలికలకు హ్యూమన్ పాపిల్లో మా వైరస్ వ్యాక్సిన్ హెచ్పివి టీకా కార్యక్రమం మెడికల్ డాక్టర్ జాన్వి ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మీడియా ఇన్ఛార్జి చెక్క రమేష్ మరియు కూటమి టీడీపీ నాయకులు, జనసేన హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభించారు. యూపీహెచ్సి స్టాఫ్ అర్హులైన బాలికలు టీకాలు వేశారు. చెక్క రమేష్ మాట్లాడుతూ అర్హులైన బాలికలందరూ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. హెచ్పివి వ్యాక్సిన్ ప్రైవేటుగా 4,000కు దొరుకుతుందని, అది మీకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందని తెలిపారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మెడికల్ డాక్టర్ జాన్వి మాట్లాడుతూ 31వ డివిజన్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం యూపీహెచ్సి 1000 బాలికలకు సరిపడా వ్యాక్సిన్ రెడీగా ఉందని ఆమె తెలిపారు. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ గొల్లపల్లి రామకృష్ణ, ఇతర ప్రాథమిక హెల్త్ సెంటర్ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 28వ తారీఖున భారతదేశ ప్రజల కోసం, మనం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో హెచ్పివి వ్యాక్సిన్ వేయడం మొదలెట్టారు. ఇది 14 సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడం వలన వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎటువంటి క్యాన్సర్స్ కూడా రాకుండా ఉండే విధంగా ఒక వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ మనం తినే జంక్ ఫుడ్లోని, ఫాస్ట్ ఫుడ్ ఐటెంలోని రీఫైన్డ్ ఆయిల్స్ వాడడం వలన, ప్లాస్టిక్ వాడడం వలన, ఇటువంటి వాడకం వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, అలాగే ముఖ్యంగా మహిళలు 14 సంవత్సరాల నుంచి ఉన్న 14-15 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేయడం వలన వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి క్యాన్సర్లో రాకుండా ఉండే విధంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఇది వేయించుకోవడం వలన వాళ్ళు ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, అలాగే మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాష్ట్ర మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆదేశాల మేరకు కాకినాడ 31వ డివిజన్లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో ఈరోజు వ్యాక్సినేషన్ ఉచితంగా వేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ కేవలం ఒక వ్యాక్సిన్ వేయించుకోవాలంటే, బయట వేయించుకోవాలంటే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఉచితంగా వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఇంట్లో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 28th గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెచ్పివి వ్యాక్సిన్ లాంచ్ చేశారు. అండ్ ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూనే స్టేట్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అందరికి హెచ్పివి వ్యాక్సిన్ రావాలని చెప్పి మనకి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ టుడే 10th మార్చ్ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వ్యాక్సిన్ అయితే స్టార్ట్ అయింది. ఈ వ్యాక్సిన్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. సో ఇది 4 టైప్స్ ఆఫ్ వైరస్ ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసే వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఫ్యూచర్ లో ఆల్ ఫీమేల్స్ కి ఐదర్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడం కోసం యూజ్ చేసే వ్యాక్సిన్. ఇట్స్ వెరీ సేఫ్. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ప్రకారంగా 14th బర్త్డే అయిపోయి ఇంకా 15th బర్త్డే అవ్వని ఆల్ ఫీమేల్ చైల్డ్స్ కి వేస్తున్నారు. సో ఇది మీ దగ్గర ఉన్న ఆల్ ఏపీహెచ్సి, యూపీహెచ్సి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా వేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. అండ్ ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చే ముందు ప్లీజ్ ఏదో ఒకటి తిని ఒక 30 minutes లో రండి. పాపతో పాటు ఒక పేరెంట్ కూడా ఉండాలి కంపల్సరీ. పాప ఆధార్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకుని రండి. మీరు వచ్చాక మీ హిమోగ్లోబిన్ చెక్ చేసి మీకు అంతా బాగానే ఉంది అని చెక్ చేసి మేము డిసైడ్ చేసాకే మీకు వ్యాక్సిన్ వేస్తాము. మీకు అన్ని బాగుండేలాగా చూసి వ్యాక్సిన్ లెఫ్ట్ ఆర్మ్కి వేస్తారండి. సో దానికి ఏం ప్రాబ్లం లేదు.
వ్యాక్సిన్ ఏసాక ఒక 30 మినిట్స్ మిమ్మల్ని కూర్చోబెట్టి మీకేమీ అవ్వలేదు, రియాక్షన్స్ ఏమీ రాకుండా మేము అబ్జర్వ్ చేసాక మిమ్మల్ని పంపిస్తాం.